అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక యాంకర్ విష్ణుప్రియకి సంబంధించి తన పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు తన పైన ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు విష్ణుప్రియ సోషల్ మీడియాలో మొత్తం కూడా ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా అనేకమైనటువంటి అర్ధనగ్న వీడియోలని ఫోటోలని పెట్టి చాలా మందిని కూడా యువతని తప్పుదోవ పట్టిస్తా ఉన్నది, నాశనం చేస్తా ఉన్నది. సో తన పైన క్రిమినల్ కేసును నమోదు చేయండి, తనని వెంటనే అరెస్టు చేయండి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు. చాలా మంది కూడా విష్ణుప్రియ చేస్తున్నటువంటి ఇటువంటి పోస్టులకు సంబంధించి అయితే అనేక రోజులుగా కూడా ఆమె వార్తల్లో నిలుస్తా ఉన్నారు. అయితే ఏం జరుగుతుంది అసలు విష్ణుప్రియకు సంబంధించి కేసు చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఎందుకు కేసు చేయాల్సి వచ్చింది, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లో వస్తున్నటువంటి తాజాగా సబ్స్క్రిప్షన్ అనేటటువంటి ఒక కొత్త ఫీచర్ వస్తూ ఉంది కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మీ అందరి వంతుగా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక యాంకర్ విష్ణుప్రియ షార్ట్ ఫిల్మ్స్ తో తన జీవితాన్ని మొదలుపెట్టింది. చాలా వెనుకబాటు నుంచి చిన్న అంటే ఒక మధ్యతరగతి కుటుంబం అనే చెప్పొచ్చు. షార్ట్ ఫిల్మ్స్ చేసి కష్టపడి జీవితంలో ఒక మంచి మంచి వీడియోలు చేస్తూ కూడా పైకి వచ్చింది. తర్వాత బిగ్ బాస్ కి కూడా వెళ్ళి రావడం జరిగింది. మరి బిగ్ బాస్ షోకి వెళ్ళి వచ్చిన తర్వాత విష్ణుప్రియకి చాలా మంది కూడా అభిమానులు ఆమెకు సొంతమైపోయారు. తర్వాత కొంతమంది కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ఆమెకు ఫాలోవర్స్ ఎక్కువగా పెరిగే ప్రయత్నం జరిగింది. మరి ఇప్పుడు విష్ణుప్రియ ఒక్కసారిగా రాను రాను ఆమె యాంకర్ గా చేయడం జరిగింది. తర్వాత అనేకమైనటువంటి షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంది. మంచిగా చాలా మందిని కూడా నవ్విస్తూ ఉన్నది, మంచి మంచి కంటెంట్ ని జనాలకు ఇస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం దీంతో పాటుగా అర్ధనగ్న ఫోటోలు అదేవిధంగా వీడియోస్ జనాలకి చూపించి యువతను అందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉంది, యువతను అందరినీ కూడా చెడిపేస్తూ ఉంది అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాలు తన పైన విమర్శలుగా మారుతూ ఉన్నాయి. చాలా మంది సోషల్ మీడియాలో విష్ణుప్రియ పెడుతున్నటువంటి పోస్టుల పైన, తన ఫోటోల పైన, ఆ ఫొటోస్ లో ఇస్తున్నటువంటి స్టిల్స్ పైన చాలా మంది మండిపడతా ఉన్నారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఒక కొత్త ఫీచర్ వచ్చింది, సబ్స్క్రిప్షన్. అయితే ఇదేంటంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అదేవిధంగా హీరోయిన్స్ కానీ ఎవరైనా ఉంటే గనక వాళ్ళని మనం సబ్స్క్రిప్షన్ చేసుకుంటే వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే మనకు సబ్స్క్రిప్షన్ అనేటటువంటి ఒక బటన్ కనబడుతుంది. అది నొక్కితే గనక ఆటోమేటిక్ గా 399 రూపాయలు చెల్లించాలి అని చెప్పేసి గూగుల్ పే ఖాతా దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఆ 399 రూపాయలు చెల్లిస్తే మీకు అక్కడ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇంకా వాళ్ళ పర్సనల్ కంటెంట్ మొత్తం కూడా అక్కడ చూపెడతామని చెప్పేసి వీళ్ళంతా కూడా ప్రమోట్ చేసుకుంటా ఉన్నారు. ఎవరు ఈ విష్ణుప్రియ లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకా సబ్స్క్రిప్షన్ ద్వారా డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఎవరైతే స్టోరీస్ పెడతా ఉన్నారో, సబ్స్క్రిప్షన్ ద్వారా డబ్బులు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారో జనాల నుంచి, అటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా మేము అక్కడ మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూపెడతా ఉన్నాము, మంచి కంటెంట్ చూపెడతాం అక్కడ అని చెప్పేసి డబ్బులను మొత్తం కూడా జనాల నుంచి కాజేస్తా ఉన్నారు. పేదవాళ్ళ జేబులోకి మొత్తం కూడా చిల్లు పడతా ఉంది దీని ద్వారా. ఎందుకంటే చాలా మంది కూడా నిజంగానే ఈ ఎవరైతే విష్ణుప్రియ ఉందో ఈమె మనం సబ్స్క్రిప్షన్ చేసుకుంటే కనుక 399 రూపాయలు కడితే కనుక ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూపిస్తుంది కావచ్చు, మనకి ఇంకా మంచి కంటెంట్ చూపెడుతుంది కావచ్చు, ఇంకా వేరే కంటెంట్ ఏమైనా చూపిస్తుంది కావచ్చు అని చెప్పేసి అందరూ కూడా 399 రూపాయలని కట్టేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మీకు అర్థం కాలేనటువంటి విషయం ఏంటంటే మీరు ఒక్కసారి కట్టడం కాదు, ప్రతి నెల కూడా మీ అకౌంట్ నుంచి 399 రూపాయలు కట్ అయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉంది. డైరెక్ట్ గా కట్ అయిపోతాయి. ఇక మీరు ప్రతి నెల కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి మీరు అన్ని అప్రూవల్స్ ఓకే చేసి డబ్బులు కొట్టేసి మొదటిసారి కట్టేసారు అనుకో, పేమెంట్ కంప్లీట్ చేస్తే తర్వాత వచ్చే నెల నుంచి ప్రతి నెల 399 రూపాయలు విష్ణుప్రియ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. సో ఇది ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది, మామూలు స్కామ్ కాదు ఇది. చాలా మంది యువత ఏం చేస్తా ఉన్నారంటే అరే నిజంగానే ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఏమైనా చూస్తుంది కావచ్చు, ఫోటోలు వీడియోలు ఏమైనా ఉంటాయి కావచ్చు అని చెప్పేసి సబ్స్క్రిప్షన్ చేసుకుంటా ఉన్నారు. దాదాపు విష్ణుప్రియకి ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు 14 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ 14 లక్షల మంది ఫాలోవర్స్ లో దాదాపు ఒక 5,000 మంది, తక్కువలో తక్కువ ఒక 5,000 మంది ఫాలోవర్స్ కూడా తనని ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ సబ్స్క్రిప్షన్ చేసుకున్నటువంటి 5,000 మంది డబ్బులు మొత్తం కూడా విష్ణుప్రియకి కొట్టే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు విష్ణుప్రియకి ఎన్ని డబ్బులు వచ్చాయో తెలుసా? పెద్ద మొత్తంలో విష్ణుప్రియ ఆ 5,000 మంది కొట్టినటువంటి డబ్బులను కనుక మీకు తెలిస్తే నిజంగా మీరు షాక్ అయిపోతారు. మొత్తం కూడా దాదాపు 5,000 మంది, ప్రతి ఒక్కరు కూడా 399 రూపాయలు కడితే కనుక అక్షరాల 19,95,000 రూపాయలు ప్రతి నెలకి ఎవరైతే ఈ విష్ణుప్రియ ఉందో తనకు వెళ్తా ఉన్నాయి. ఇది ఎంత పెద్ద స్కాము! కూర్చున్న దగ్గర అసలు కష్టపడట్లేదు, చెమట చుక్క కార్చట్లేదు,
కేవలం కొన్ని పర్సనల్ ఫొటోస్ పర్సనల్ వీడియోస్ ని అందులో చూపించి జనాలందరినీ కూడా యువత అందరినీ కూడా మభ్యపెట్టి దాని ద్వారా నెలకు 19,95,000 ప్రస్తుతం ఇప్పుడు ఆ డబ్బు వెళ్తా ఉంది. ఇప్పుడు 5,000 మంది సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు. కానీ భవిష్యత్తులో ఇంకా రాను ముందు రోజుల్లో ఎంతమంది చేసుకుంటారు, ఎంతమంది ఆ బారిన పడతారు, ఎంతమంది ఆ మత్తులో పడిపోతారు? చాలా మందికి కూడా నిజంగానే ఈ విష్ణుప్రియ ఇంకేమో చూపిస్తుందని చెప్పేసి అందరూ అనుకొని సబ్స్క్రిప్షన్ చేసుకుంటా ఉన్నారు. ఇవాళ 5,000 మంది చేసుకున్నారు, రేపు 10,000 మంది చేసుకుంటే నెలకు ఈజీగా 40 లక్షలు సంపాదిస్తుంది కూర్చున్న దగ్గర, కేవలం తన ప్రైవేట్ పార్ట్స్నో లేకపోతే ప్రైవేట్ వీడియోస్నో ఏవో చూపించి. సో మరి ఎందుకు ఈ రకంగా యువత అందరూ కూడా పాపం తప్పుదో పట్టిస్తా ఉన్నారు? ఎందుకంటే పనికి వచ్చేటటువంటి కంటెంట్ పెట్టాలి. జనాలకి ఒక ఎంటర్టైనర్గా, ఒక యాంకర్గా మంచి మంచి షోలలో పర్ఫామ్ చేసుకుంటూ బిగ్ బాస్ షోకి వెళ్ళొచ్చి అన్ని కూడా చేస్తున్నటువంటి విష్ణుప్రియ కాసుల కోసం కక్కుర్తి పడుతూ చాలా మందిని కూడా చెడిపేస్తూ ఈ రకంగా కంటెంట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా ఏఐఎస్ఎఫ్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి తన పైన ఇప్పటికిప్పుడే వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయండి అంటూ కూడా చెప్పడం జరిగింది. మరి నిజంగా ఇది నెలకు 20 లక్షల రూపాయలు, 19,95,000 అంటే అంతే, ఆల్మోస్ట్ ఒక 5,000 తక్కువ, అంతకు మించి ఎక్కువ లేదు. 20 లక్షల రూపాయలు నెలకు వస్తూ ఉంది కూర్చున్న దగ్గర. మరి ఇక యువత ఎవరైతే యువకులు ఉన్నారో డబ్బులు కొడుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళందరికీ మరి వాళ్ళు ఆశించినటువంటి కంటెంట్, వాళ్ళు ఆశించినటువంటి వీడియోలు, ఫొటోస్ అక్కడ దొరుకుతూ ఉన్నాయంటే లేదు. వాళ్ళందరూ కూడా నిజంగా భ్రమపడిపోయి అరే నిజంగానే అక్కడ ఏదో చూపెడతా ఉన్నారు, అక్కడ ఏదో వస్తూ ఉంది, ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడొచ్చు అది అని చెప్పేసి వాళ్ళంతా డబ్బులు కడతా ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండదు, డొల్లా. ఏదో పాత వీడియోలు, వాళ్ళ షూటింగ్ వీడియోస్, వాళ్ళు ఉన్నటువంటి క్యారవాన్ వీడియోస్, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తో దిగినటువంటి ఫొటోస్, వాళ్ళు కుకింగ్ చేసినటువంటి వీడియోస్, ఇటువంటి ఫొటోస్ ని వీడియోస్ ని అప్లోడ్ చేస్తా ఉన్నారు. అంతకు మించి యువత అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి కంటెంట్ అక్కడ ఏం లేదట. కాబట్టి దీని బారిన ఎవరు కూడా పడకండి, ఇది ఒక పెద్ద స్కాము, 399 రూపాయలు కట్టండి అని చెప్పేసి చెప్తారు. అక్కడ ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూపిస్తామని చెప్పేసి చెప్తారు. ఇదంతా కూడా కాసుల కోసం కక్కుర్తి పడి చాలా మందిని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున విష్ణుప్రియ పైన వస్తా ఉన్నాయి. మరి ఆమె మాత్రం ఇన్స్టాగ్రామ్ లో విపరీతంగా ఇప్పటికీ కూడా స్టోరీ పెట్టింది, నిన్న మొన్నటి నుంచి కూడా స్టోరీలు పెడతా ఉంది. వరుసగా అట్లనే పెడుతూ చాలా మంది యువకుల దగ్గర నుంచి డబ్బులు సేకరిస్తా ఉంది. కాబట్టి దీనిపైన పోలీసులందరూ కూడా దయచేసి చట్ట ప్రకారం ముందుకెళ్ళాలి. విష్ణుప్రియ చేసినటువంటి ఏదైతే ఈ డబ్బుల సేకరణ ఉందో దీనిపైన లీగల్ గా వెళ్ళండి. అసలు ఏం జరుగుతుంది, తను అక్కడ ఏం చూపిస్తుంది, ఇంతమంది యువకుల దగ్గర నుంచి డబ్బులు సేకరిస్తుంది కాబట్టి మరి వాళ్లకు నిజంగానే వాళ్ళు ఆశించినట్టుగా వాళ్ళ డబ్బులకు న్యాయం జరుగుతూ ఉందా, ఎటువంటి కంటెంట్ ని చూపిస్తా ఉంది విష్ణుప్రియ, దీనికి సంబంధించి మొత్తం కూడా పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారణ చేసి విష్ణుప్రియ కనుక తప్పు ఉంటే తన పైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా మా MLR న్యూస్ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇక యువకులందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాము, మీరు డబ్బులని వృధా చేసుకోకండి. ఎందుకంటే మీరు కష్టపడతా ఉంటారు, కాయ కష్టం చేసుకొని కూలో నాలో చేసుకొని ఒక రోజు కష్టపడితే ప్రతి ఒక్కరికి కూడా ఒక రోజు మొత్తం కష్టపడితే ఒక 300-400 రూపాయలు వస్తాయి. చెమట చుక్క కార్చి ఎండనక వాననక పొద్దుగాల లేచి నుంచి రాత్రి వరకు ఎండగొట్టినా వానవాట ఏం చేసినా కూడా పని చేయాల్సిందే, కూలి పని. ఆ పని చేస్తే 300-400 రూపాయలు వస్తాయి. మరి అటువంటి డబ్బులని ఇటువంటి వాళ్ళకు మీరు కొట్టే ప్రయత్నం చేయకండి, ఇటువంటి వాళ్ళకు కొట్టి మీరు ఊరికే మోసపోకండి. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మేము ఎన్నిసార్లు చెప్తా ఉన్నాము, ఎన్నిసార్లు అరుస్తా ఉన్నాము, మొత్తుకుంటా ఉన్నాము, అయినా కూడా మీరు మారకుండా ఇదే రకంగా డబ్బులు కొట్టి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏ కంటెంట్ ఉండదు, ఏ ఎక్స్క్లూజివ్ ఫొటోస్ ఉండవు, వీడియోస్ ఉండవు, ఏమీ కూడా చూపించరు వాళ్ళు. కేవలం వాళ్ళ షూటింగ్ లో ఉన్నటువంటి వీడియోస్ కానీ, వాళ్ళ పర్సనల్ గా వాళ్ళు క్యారవాన్స్ లో ఎక్కే ఫొటోస్ కానీ అటువంటివి మాత్రమే చూపెడతారు, అంతకు మించి ఏముండదు అక్కడ. కాబట్టి దయచేసి డబ్బులని వృధా చేసుకోకండి. మీ ఇంటి కోసమో, మీ పిల్లల కోసమో, లేకపోతే మీ అమ్మా నాన్న మెడిసిన్ ఖర్చుల కోసమో, లేకపోతే మీ భవిష్యత్తు కోసమో జమ చేసుకోండి, సేవింగ్స్ చేసుకోండి. అంతేగాని ఇటువంటి పనికిమాలిన వాటి కోసం అనవసరంగా డబ్బులను వృధా చేసుకొని చేతులు కాలినాక అయ్యో మేము మోసపోయామే, అయ్యో మేము నష్టపోయామని చెప్పేసి అనుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. ఇప్పటికే దాదాపు 5,000 మంది విష్ణుప్రియ ఇస్తున్నటువంటి ఏదైతే ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ని చూస్తున్నటువంటి దాంట్లో పడ్డారు, ఆ విష్ణుప్రియ బారిలో పడ్డారని చెప్పొచ్చు. అక్కడ పెద్ద కంటెంట్ ఏం కూడా ఉండదు, వాళ్ళందరూ కూడా ఆశించినట్టుగా, వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఏం కూడా ఉండదు అక్కడ.
కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, కాసుల కోసం విష్ణుప్రియ కక్కుర్తి పడి ఈ రకంగా చాలా మందిని తప్పుదో పట్టిస్తుంది, అర్ధనగ్న వీడియోలు ఫోటోలు పెట్టి చాలా మంది యువతని చెడిపేస్తుంది అనేది అయితే తన పైన వరుసగా కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా పోలీసులకు వెళ్తా ఉన్నాయి. మరి పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎటువంటి కేసులు తన పైన నమోదు చేస్తారు, ఏం జరగబోతుంది అనేది అయితే వేచి చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా విష్ణుప్రియ చేసినటువంటి ఈ సబ్స్క్రిప్షన్ దాంట్లో ఆమె డబ్బులు సేకరిస్తూ ఉంది, అదే విధంగా ఫోటోలని వీడియోలని చూపిస్తా ఉంది. కాబట్టి మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటా ఉన్నారు? ఇన్స్టాగ్రామ్ లో వచ్చినటువంటి సబ్స్క్రిప్షన్ ఫీచర్ పైన కావచ్చు, విష్ణుప్రియ పైన కావచ్చు, మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి పెట్టే ప్రయత్నం చేయండి. మరి ముందు ముందు చూద్దాం ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ ని కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.